ఒక పక్కన ప్రభుత్వ సానుకూలతకి సంబంధించినటువంటి కొన్ని అంశాలు, అదే సందర్భంలో వాలంటీర్ వ్యవస్థకు సంబంధించిన కొన్ని సానుకూలమైన అంశాలు వినిపిస్తున్నాయి. ఇదే సందర్భంలో ప్రభుత్వం ఈ ఓటింగ్ని అంటే అధికారంలో ఉన్నటువంటి వైసీపీ ఎట్లా చూస్తోంది? ముందుగా ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ, అట్లాగే రాజ్ న్యూస్ ఛానల్ వాళ్ళని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు, కానీ నిజానికి ఈ అత్యధికమైనటువంటి టర్న్అవుట్, ఇది హైయెస్ట్ టర్న్అవుట్, దగ్గర దగ్గర 80% వరకు పోల్ అయ్యింది అని అంటే ఇది ఖచ్చితంగా ప్రభుత్వం మీద సానుకూలత అనేటటువంటిది ఎక్కువగా కనపడుతూ ఉంది. అందున పోయిన ఇంచుమించు ఇప్పటికే రికార్డ్ అయినటువంటి వరకు ఇంచుమించు పోయిన సంవత్సరం పోయిన ఎన్నికల 2019లో 79% రికార్డ్ అయింది. ఈ సంవత్సరం కాస్త 79 మించి కొద్దిగా అటు ఇటుగానే రికార్డ్ అయింది. కాబట్టి నేను అనుకోవడం ఏంటంటే, ఈ ప్రభుత్వాన్ని అంటే మనల్ని కన్నబిడ్డల్లాగా చూసుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోగలగాలి, దీన్ని కొనసాగించుకోగలగాలి, మన పథకాలను మనం కొనసాగించుకోగలగాలి, మన సంక్షేమాన్ని మనం కొనసాగించుకోగలగాలి, మన ఉన్నతమైనటువంటి బ్రతుకుల వైపు మనం తీసుకెళ్తున్నటువంటి ఈ ప్రభుత్వ విధానాలను కాపాడుకుంటూ పోగలగాలి, మన భవిష్యత్తును మనమే రక్షించుకోగలగాలి. అంటే వీ హ్యావ్ టు గో ఇన్ టు ద సేఫ్ అండ్ సెక్యూర్ హ్యాండ్స్. మనం అలా ఈ సేఫ్ అండ్ సెక్యూర్ హ్యాండ్స్ లోనే కొనసాగుతూ ఉండాలి అని అంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కొనసాగాలి. ఎందుకంటే 3 వర్గాల్లో విపరీతమైనటువంటి అభివృద్ధి, గణనీయమైనటువంటి అభివృద్ధి కనపడింది. గణనీయమైనటువంటి అభివృద్ధిని చోటు చేసుకున్నటువంటి 3 వర్గాలు ఏంటంటే, ఒకటి మహిళా వర్గం. మహిళా వర్గాల్లో గణనీయమైనటువంటి ఓటు శాతం అభివృద్ధి చెందింది. అట్లాగే వృద్ధుల్లో కూడా ఓటు శాతం విపరీతంగా పెరిగింది. ఎంత విపరీతంగా వచ్చారంటే, విపరీతమైనటువంటి ప్రేమతోనూ, ఇదిగో మా ఇన్నాళ్ళు మమ్మల్ని ఇలా కంటికి రెప్పలాగా చూసుకున్నటువంటి నా కన్నబిడ్డను నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఓటేసి రుణం తీర్చుకోవాలనేటటువంటి ఒక కృతజ్ఞతా భావంతో పోలింగ్ స్టేషన్ కి తరలిచ్చినటువంటి వృద్ధులు. ఇక మూడవది గ్రామీణ ప్రాంతపు ఓట్ల యొక్క వృద్ధి. ఎప్పుడైతే గ్రామీణ ప్రాంతాల యొక్క ఓట్లలో వృద్ధిని మనం నమోదు చేసుకోగలుగుతామో అది ఖచ్చితంగా అది ప్రో ఇన్కంబెన్సీ అవుతుంది. అది ప్రభుత్వానికి సానుకూలతగానే మాత్రమే వస్తుంది తప్ప అది యాంటీ ఇన్కంబెన్సీగా రాదనేది మాత్రం అది ఎవరిని అడిగినా చెప్తారు. కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లోనూ మహిళలకు చేసినటువంటి, మహిళలకు ఎన్నండి ఆసరా ఇచ్చాడు, చేయూతనిచ్చాడు, మహిళలకు ఇచ్చినటువంటి అనేక రకాలైనటువంటి పథకాలు, 18,750 రూపాయలు. నేను ఒక చిన్న అనాలిసిస్ అడిగాను ఒక ఆవిడ్ని, అమ్మా చంద్రబాబు నాయుడు కూడా నెలకు 1,500 ఇస్తానంటున్నాడు కదా అని అంటే, ఆవిడ చెప్పింది ఆయన నెలకు 1,500 నెల 1,500 ఇస్తాడేమో, ఆ 1,500 మాకు ఇస్తే 18,000 అవ్వడానికి సంవత్సరం పాటు మేము వెయిట్ చేయాలి. అదే 18,750 రూపాయలు ఒకేసారి మాకు ఇస్తే మాకు దేనికన్నా ఒక పెట్టుబడి సాయంగా ఉపయోగపడుతుంది. లంసమ్ అమౌంట్ మాకు రావడం మూలన మేము మా ఆర్థికంగా మాకు కాస్త చేయూతనిచ్చినట్టు అవుతుంది. కాబట్టి మాకు ఈ పథకమే బాగుంది. మొత్తం మీద ప్రభుత్వ సానుకూలత, అదే సందర్భంలో పథకాల మధ్య కంపారిజన్ మీకు బెనిఫిట్ అయినట్టుగా మీరు భావిస్తున్నట్లున్నారు. ఒక నిమిషం, నేను ఐ విల్ కమ్ బ్యాక్ టు యు. సత్యమూర్తి, ఇంకొక చిన్న విషయం సార్, చెప్పండి. చిన్న విషయం ఏంటంటే, కంపారిజన్ అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. 2 మేనిఫెస్టోస్ ని కంపేర్ చేశారు, బాగా తీవ్రమైనటువంటి అధ్యయనం చేశారు. సాధారణ మనిషి కూడా, సాధారణ ఓటర్ కూడా 2 మేనిఫెస్టోస్ కి మధ్యలో కంపేర్ చేశాడు. రెండోది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టో నుంచి పారిపోవడాన్ని గమనించాడు. ఎందుకంటే నిజంగా తమ మేనిఫెస్టో మీద తెలుగుదేశం పార్టీకి బలమైనటువంటి అభిప్రాయం ఉండుంటే, నమ్మకం ఉండుంటే, కేవలం వాళ్ళ మేనిఫెస్టోను మాత్రమే ప్రచారం చేసుకునేవాళ్ళు. కానీ వాళ్ళు మేనిఫెస్టోను వదిలేసి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని లేనిపోయినటువంటి అపోహలన్నీ కల్పించడానికి, భయాలను కల్పించడానికి ప్రయత్నం చేసి అసలు మేనిఫెస్టోనే మర్చిపోయారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించిన అంశం మళ్ళీ వస్తాను. అదే సందర్భంలో మీరు గమనించాలి, ఈ డిబేట్ ప్రారంభంలోనే నేను చెప్పాను, ఇది నవరత్నాలు ప్లస్కి సూపర్ 6కి మధ్య జరిగినటువంటి పోటీ అని. ఐ విల్ కమ్ బ్యాక్ టు యు జైకర్ గారు.